ఏషియాటిక్ లైన్ సెన్సస్ 2025 రిలీజ్ అయింది. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని రిలీజ్ చేసింది. ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? 32% లైన్స్ జనాభా పెరిగింది గత 5 సంవత్సరాల్లో. 2020 నుంచి 2025 మధ్య 32% లైన్స్ జనాభా పెరిగింది. 2020 సంవత్సరంలో 674 లైన్స్ ఉంటే ఇప్పుడు 891 ఉన్నాయి. అంటే సింహాల సంఖ్య బాగా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఏషియాటిక్ లైన్ అనేది భారతదేశం యొక్క ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. కానీ కేవలం గుజరాత్ లోని గిర్ ప్రాంతంలోనే ఎక్కువ లైన్స్ ఉన్నాయి. ఏషియాటిక్ లైన్స్ అనేవి భారతదేశం మొత్తంలో కేవలం గుజరాత్ లోనే ఉన్నాయి అన్నమాట. మనం 1960లో చూసుకుంటే భారతదేశంలో కేవలం ఏషియాటిక్ లైన్స్ 200 మాత్రమే ఉండేవి. ఇప్పుడు 891 ఉన్నాయి. మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ బిగ్ క్యాట్స్ వచ్చే డికేడ్లో దాదాపు 2000 వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకు మరి లైన్స్ ఇంకా ఎందుకు పెరగట్లేదు, ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవట్లేకపోతున్నాం అంటే, లైన్స్ అనేవి, సింహాలు అనేవి టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. వాటికి పెద్ద పెద్ద భూభాగాలు కావాలి, అక్కడ ఆవాసాలు ఉంటాయి. అది అడవికి రాజులాగా ఉంటుంది అనమాట, ఆ ప్రాంతానికి రాజులాగా ఉంటుంది. ఇంకొక ఎనిమల్ని అక్కడికి రానివ్వదు. అక్కడే ఎనిమల్ టు ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ వస్తుంది. జనరల్గా లయన్స్ ఫారెస్ట్లు తగ్గిపోయి అవి బయటకు వచ్చి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వస్తున్నాయి అనమాట. అది కూడా గుజరాత్లో చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు లయన్స్ రేంజ్ కూడా బాగా పెరిగింది. గత 5 సంవత్సరాల్లోనే 17% లయన్స్ రేంజ్ పెరిగింది. ఇంతకుముందు 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటే ఇప్పుడు 35,000 స్క్వేర్ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాయన్నమాట.